Hello students. So in today's class we are going to learn about the stability of carbocations. Okay, so how you are going to decide the stability of certain species. If 4 species are given in 4 options to you, generally how you are going to decide whether which species is more stable than the other. In carbocations we are going to learn about the stability. Okay, stability order. Okay, and it depends on what factors, that all we are going to learn now. So stability of carbocations. సో స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయోన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఛార్జ్ డిస్పర్షన్. ఛార్జ్ డిస్పర్షన్ అంటే ఏంటి? స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఛార్జ్ అనమాట. మనకి కార్బోకాటయోన్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. ఇది మీకు బాగా ఐడియా ఉంది కదా, ఇంతకుముందు వీడియోలో కూడా మనం చదువుకున్నాం. ఓకే, ఇట్స్ అన్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్ అంటే ఇట్ బేర్స్ పాజిటివ్ ఛార్జ్. కార్బన్ ఆటమ్ బేర్స్ పాజిటివ్ ఛార్జ్. సో ఆ ఉన్న పాజిటివ్ ఛార్జ్ని డిస్ట్రిబ్యూట్ చేసేయాలన్నమాట, స్ప్రెడ్ చేసేయాలి. ఓకేనా, అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద కార్బన్ చైన్. ఓకే, ద ఛార్జ్ ప్రెజెంట్ ఆన్ కార్బన్ ఆటమ్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, ఎంత డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటే మనకు అంత ప్రెషర్ తగ్గుతుంది అనమాట. ఓకేనా, సో ఆ ప్రెషర్ని డిస్ట్రిబ్యూట్ చేసేసుకునే టెండెన్సీ ఉంటుంది. ఓకే, సో ఆ ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అనుకోండి, అంటే ఛార్జ్ డిస్పర్షన్ అయింది అనుకోండి, ఒకటే చోట ప్లస్ ఛార్జ్ ఉంది అంటే ఆ కార్బన్ ఆటమ్ ఫుల్లీ డెఫిషియంట్ అయిపోతుంది, బ్యాంక్రప్ట్ అయిపోతుంది. సో ఆ బ్యాంక్రప్ట్ టెండెన్సీ అది తట్టుకోలేదన్నమాట. సో ఆ పాజిటివ్ ఛార్జ్ని డిస్ట్రిబ్యూట్ చేసేయాలనుకుంటుంది. ఓకేనా, పాజిటివ్ ఛార్జ్ని డిస్ట్రిబ్యూట్ చేసేయడం అంటే మీనింగ్ ఏంటి? ఆ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీని ఎవరి ద్వారానైనా ఫుల్ఫిల్ చేసేసుకోవాలి. ఓకేనా, ఆ నెగిటివ్ పాజిటివ్ ఛార్జ్ని తీసేయాలి, ఎవరి దగ్గర నుంచి అయినా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసేసుకోవాలి. సో ఆ టెండెన్సీ ఉందన్నమాట కార్బోకాటయోన్స్కి. సో ఆ పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది? ఎప్పుడైతే మనము ప్లస్ ఐ గ్రూప్స్ని ఇచ్చామో ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, అంటే ఆ డెఫిషియన్సీ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే ప్లస్ ఐ గ్రూప్స్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. మైనస్ ఐ గ్రూప్స్ అటాచ్ అయ్యాయి అనుకోండి, ఉన్న ఎలక్ట్రాన్స్ని కూడా గ్రాబ్ చేసేసుకుని పుల్ చేసుకుని తినేస్తాయి. ఓకే, సో అందుకని ఛార్జ్ డిస్పర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నా మీద చాలా ప్రెషర్ ఉందనుకోండి, ఆ ప్రెషర్ని నేను తగ్గించేసుకోవాలని చూస్తాను కదా, సో ఆ డిస్ట్రిబ్యూట్ చేసేసేయాలి. సో అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతే ఆ పర్టికులర్ స్పీషీస్ అనేది స్టెబిలిటీని ఎక్వైర్ చేసుకుంటుంది అనమాట. సో స్టెబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? ఛార్జ్ డిస్పర్షన్. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్లస్ ఐ గ్రూప్స్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ. ప్లస్ ఐ గ్రూప్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ కదా, ఎలక్ట్రాన్ని డొనేట్ చేయాలి కదా. కార్బోకాటయోన్ అంటే డెఫిషియంట్ స్పీషీస్, చాలా వాంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నది అక్కడ. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ స్పీషీస్ అటాచ్ అయ్యాయి అనుకోండి, అంటే ప్లస్ ఐ గ్రూప్స్ అటాచ్ అయ్యాయి అనుకోండి, సో దట్ డొనేట్స్ ఎలక్ట్రాన్స్, ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేస్తాయి. కాబట్టి ప్లస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి? ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయోన్స్ అండ్ మైనస్ ఐ గ్రూప్స్ డిక్రీజెస్ ద స్టెబిలిటీ. ఓకే, సో అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయోన్స్ క్యాన్ బి స్టడీడ్ త్రూ డిఫరెంట్ ఎఫెక్ట్స్ లైక్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అని, రెజోనెన్స్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్తో మనం స్టెబిలిటీ గురించి చదవచ్చు. ఓకే, సో బట్ ఇన్ దిస్ వీడియో మనం ఆల్రెడీ ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి మాత్రమే చదువుకున్నాం కాబట్టి రెజోనెన్స్ ఇంకా హైపర్ కాంజుగేషన్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి, సో త్రూ ఇండక్టివ్ ఎఫెక్ట్ వీ విల్ డిస్కస్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటయోన్. ఓకే, సో this is regarding the stability. Now let us see some examples. So first example చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 4 డిఫరెంట్ స్పీషీస్ ఇచ్చాము, అన్ని కార్బోకాటయోన్సే. సో ఫస్ట్ కార్బోకాటయోన్ వచ్చేసి 1 డిగ్రీ కార్బోకాటయోన్. ఇక్కడ యాక్చువల్గా ఒక కార్బన్ ఇంకొక కార్బన్తో కనెక్ట్ అయ్యి లేదు, కానీ you call that as methyl carbocation comes under the category of 1 degree only. దానికి డిగ్రీ ఏంటి అంటే లేదు కదా మ్యామ్, ఇంకొక కార్బన్తో కనెక్ట్ అయ్యి ఉంటే కదా మనం 1 డిగ్రీ అనాలి. నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, సో you'll call that methyl carbocation also is having 1 degree only. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా మీరు కార్బన్ ఇంకొక కార్బన్ తోటే కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇది 2 డిగ్రీ. ఇక్కడ చూడండి, ఒక కార్బన్ ఇంకొక కార్బన్తో ఇటుపక్క కూడా ఒక కార్బన్తో కనెక్ట్ అయ్యి ఉంది, అంటే 2 కార్బన్స్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇది 2 డిగ్రీ, ఇది 3 డిగ్రీ. సో దిస్ ఈజ్ మిథైల్ కార్బోకాటయోన్, దిస్ ఈజ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ.
సో అవి ఏబిసిడి స్పీషీస్ కింద ఇచ్చాం. సో ఇప్పుడు కార్బోకాటయాన్ అనేది డెఫిషియంట్ స్పీషీస్, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. ఓకే, సో దానికి మనం ఒక CH3 గ్రూప్ అంటే ఒక +I గ్రూప్ యాడ్ చేసాం అనుకోండి. సో ఈ +I గ్రూప్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ తనకు డెఫిషియన్సీ ఉన్న ఎలక్ట్రాన్స్ని అది డొనేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం వల్ల ఆ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో దీనికన్నా ఇది మోర్ స్టేబుల్, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యాయి, అంటే 2 +I గ్రూప్స్ ఈ కార్బన్ డెఫిషియన్సీని తగ్గించడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు ఇది ఇంకా స్టేబుల్ అవుతుంది. ఇంకా 3rd డిగ్రీ వచ్చేసి 3 కార్బన్ ఐటమ్స్, 3 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా దీనికి డొనేట్ చేస్తాయి. ఇంకేంటి, మనకు పండగే, అవునా కదా, దీనికి పండగ అనమాట. అందరూ డొనేట్ చేసేవాళ్ళే ఉన్నారు. నాకైతే చాలా డెఫిషియన్సీ ఉంది, అందరూ వచ్చి నాకు డొనేట్ చేస్తున్నారు, హ్యాపీ. ఇంకేముంది, హాయిగా నేను ఎంజాయ్ చేయొచ్చు, పండగ చేసుకోవచ్చు కదా. సో డి ఈజ్ మోర్ స్టేబుల్. సో డి ఈజ్ గ్రేటర్ దాన్, సి ఈజ్ గ్రేటర్ దాన్, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. ఓకేనా. సో స్టెబిలిటీ ఇంక్రీజెస్ విత్ +I గ్రూప్స్ కదా. సో +I గ్రూప్స్ ఇక్కడ CH3, C2H5 ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఓకే, అవి ఏం చేస్తాయి, కార్బోకాటయాన్ స్టెబిలిటీని పెంచుతాయి అన్నమాట. ఓకేనా, అంటే డీస్టెబిలైజ్ చేస్తాయి, స్టెబిలిటీని పెంచుతాయి, ఓకేనా. సో అన్నిటికన్నా మోర్ స్టేబుల్ ఏంటి, డి అనమాట. ఎందుకంటే 3 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అదే కార్బోకాటయాన్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. సో ఇటుపక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫ్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంది, ఇది కార్బోకాటయాన్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్లో ఫ్లోరిన్ ఈజ్ జస్ట్ కనెక్టెడ్ టు ద నెక్స్ట్ కార్బన్ ఆటమ్ ఇట్ సెల్ఫ్. ఫ్లోరిన్ అనేది ఏంటి, మనకి -I గ్రూప్స్. అంటే ఏం చేస్తాయి, ఆల్రెడీ ఇది డెఫిషియన్సీ ఉంది దానికి, అయినా కూడా ఒక -I గ్రూప్ ఉందనుకోండి, అది అటాచ్ చేసాం అనుకోండి, అది ఇంకా డెఫిషియెంట్ చేసేస్తుంది. అంటే -I గ్రూప్ కార్బోకాటయాన్ని లెస్ స్టేబుల్గా చేసేస్తుంది, అది లేకపోతే అన్స్టేబుల్గా చేసేస్తుంది. ఓకే, సో -I గ్రూప్ ఉండకూడదు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, నాకే డెఫిషియన్సీ ఉంది, నేను ఇంకా తీసేసుకుంటాను. సో ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్లో కూడా ఫ్లోరినే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో కాస్త స్టెబిలైజ్డ్గా ఉన్నది ఏది, లెస్ స్టేబుల్ ఏది, మోర్ స్టేబుల్ ఏది, మీరు ఆ ఆర్డర్ అనేది చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో చెక్ చేసుకొని చెప్పండి. See here for carbocation itself fluorine is directly connected. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది ఫ్లోరిన్, ఇదే డెఫిషియంట్ స్పీషీస్, దాంట్లోంచి ఇంకా ఎలక్ట్రాన్స్ని ఫుల్లింగ్ చేసేస్తుంది. దట్ మీన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆప్షన్ డి ఈజ్ వెరీ వెరీ లెస్ స్టేబుల్ అనమాట. సో నెక్స్ట్ లెస్ స్టేబుల్ ఎవరు, ఓకే, ఇట్ ఈస్ లీస్ట్ స్టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది దగ్గరగా ఉంది, కాస్త దగ్గరగా ఉంది, సో ఇది తీసేసుకుంటుంది, తొందరగా తీసేసుకుంటుంది ఎలక్ట్రాన్స్ని. సో ఏ. నెక్స్ట్ ఇదైతే కొంచెం డిస్టెన్స్లో ఉంది, ఇమీడియట్ కార్బన్కి కాకుండా 3rd కార్బన్ పొజిషన్లో, ఇది ఫస్ట్ కార్బోకాటయాన్ కార్బన్ ఫస్ట్ కార్బన్ అయితే ఇది 2nd, ఇది 3rd. మీరు కార్బోకాటయాన్ కార్బన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ కార్బన్ నుంచి కౌంట్ చేసుకుంటే ఇది ఫస్ట్, ఇది 2nd. ఓకేనా, అట్లీస్ట్ ఏదైనా కానీ ఇదైతే ఫార్ ఫ్రమ్ కార్బోకాటయాన్ ఉంది కాబట్టి కాస్త స్టెబిలిటీ ఉన్నట్టు. అండ్ ఇదైతే ఇంకా ఫార్ డిస్టెన్స్, కార్బోకాటయాన్ ఏరియా ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఇంకా 3 కార్బన్లు దాటిన తర్వాత ఫ్లోరిన్ ఉంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, సో మీరు అది డిస్టెన్స్ కాన్సెప్ట్ కూడా మనం నిన్న కూడా చదువుకున్నాం కదా వీడియోలో, ఇండక్టివ్ ఎఫెక్ట్లో. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా ప్లీజ్ వాచ్ చేయండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బెటర్. ఓకే, సో ఇప్పుడు మనకి స్టెబిలిటీ ఆర్డర్ ఏమొచ్చింది, టీ ఈజ్ లెసన్, ఏ ఈజ్ లెసన్, బి ఈజ్ లెసన్, సి. అంటే కాస్త స్టేబుల్గా ఉన్న స్పీషీస్ ఏంటి ఇందులో అంటే ఆప్షన్ సి అనమాట. ఓకే, ఎందుకంటే డిస్టెన్స్ కాన్సెప్ట్, మీకు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాస్త దూరంగా ఉంది. ఓకేనా, అన్నీ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్సే, -I గ్రూప్సే, కానీ కొంచెం డిస్టెన్స్లో ఉన్నది కాబట్టి అంత తొందరగా దొంగతనం జరిగిపోదు అనమాట. ఓకే, సో అలా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, సో నాకు ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూడండి.
ఇక్కడ కూడా 4 స్పీషీస్ ఉన్నాయి, ఏబిసిడి స్పీషీస్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి వస్తుందో హోంవర్క్ మీకు కామెంట్ గ్రూప్లో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? ప్లీజ్ కామెంట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆర్డర్ నాకు కామెంట్ పెట్టండి, అంటే మీరు ఫాలో అవుతున్నారా లేదా. ఓకే, సో అది నాకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది చెక్ చేసుకుని మీకు ఆర్డర్, స్టెబిలిటీ ఆర్డర్ ఎలా వస్తుందో సేమ్ ఇదే డిస్టెన్స్ కాన్సెప్ట్ని ఇక్కడ కూడా అప్లై చేయాలి అనమాట. ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్లోరిన్ ఐ గేవ్ జస్ట్ నైట్రో గ్రూప్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నంబర్ కాన్సెప్ట్ మీద ఒకటి 2 క్వశ్చన్స్ చూద్దాం మనం. ఓకే, నంబర్ కాన్సెప్ట్ అంటే గుర్తుంది కదా, ఇఫ్ నంబర్ ఆఫ్ -I గ్రూప్స్ ఆర్ ఇంక్రీజింగ్ దెన్ స్టెబిలిటీ ఆఫ్ ద కార్బోకాటయాన్ డిక్రీజెస్. ఓకేనా? డిస్టెన్స్ కాన్సెప్ట్ ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టెబిలిటీ ఆర్డర్స్లో డిస్టెన్స్ కాన్సెప్ట్. ఓకే, -I గ్రూప్ దూరంగా ఉందనుకోండి, సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్, ఇట్ కెనాట్ లూజ్ ఎలక్ట్రాన్స్ సో క్విక్లీ. అదే దగ్గరగా ఉందనుకోండి, ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనకి ఉంటుంది కాబట్టి ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ ఆపరేటింగ్ అప్ టు 3rd and 4th కార్బన్ ఐటమ్స్. ఆఫ్టర్ దట్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆల్సో డిక్రీజెస్ కదా. సో ఇప్పుడు ఈ పాయింట్లో, ఈ ఎగ్జాంపుల్లో మనం చెక్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే నంబర్ కాన్సెప్ట్. నంబర్ ఆఫ్ -I గ్రూప్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ స్టెబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో అలా చెక్ చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఆప్షన్ ఏలో ఒకటే -I గ్రూప్ ఉంది. ఓకేనా? ఫ్లోరిన్ ఒకటే -I గ్రూప్. ఓకే, అలాగే సెకండ్ ఆప్షన్లో 2 ఫ్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 2 -I గ్రూప్స్ ఉన్నాయి. ఇది కూడా -Iనే, ఇది కూడా -I. అంటే 2 ఏం చేస్తాయి, కార్బోకాటయాన్ స్టెబిలిటీని తగ్గించేస్తాయి. అదే డెఫిషియంట్ ఆల్రెడీ, కానీ -Iలు ఏం చేస్తాయి, ఇంకా ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసేస్తాయి. ఓకేనా? సో అన్స్టెబిలిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇట్ ఇంటెన్సిఫైస్ ద పాజిటివ్ ఛార్జ్. మనకి టెక్స్ట్ బుక్లో టర్మినాలజీ అలా ఉంటుందన్నమాట. ఇట్ ఇంటెన్సిఫైస్ ద పాజిటివ్ ఛార్జ్. వాట్? -I గ్రూప్స్ ఇంటెన్సిఫైస్ ద పాజిటివ్ ఛార్జ్ ప్రెసెంట్ ఆన్ ద కార్బోకాటయాన్. ఓకే, సో ఈ 2 -I గ్రూపులు, అలాగే ఇక్కడ కూడా 2 -I గ్రూపులు. ఓకేనా? అంటే ఇట్ ఈజ్ లైక్ 2 దొంగలు అనమాట. ఏం చేస్తాయి, ఇవి దోచుకుని వెళ్ళిపోతాయి, అంతే కదా. ఏం చేస్తాయి, దోచుకుని వెళ్ళిపోతాయి. సో ఎవరు ఎక్కువ దోచుకుంటారు, ఇక్కడ ఒకటే -I గ్రూప్ ఉంది అంటే ఒక్కడే దొంగోడు వచ్చాడనమాట దోచుకోవడానికి. ఓకే, కానీ ఇక్కడ 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 ఇద్దరిద్దరు దొంగోళ్ళు వచ్చేసారు. సో ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే ఈ కార్బోకాటయాన్కి ఈ ఇద్దరు దొంగోళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు ఈ స్ట్రక్చర్లో. అంటే ఈజీగా మొత్తం ఇంటికి చాలా దగ్గరలో ఉన్నారనమాట. ఇంక ఇంట్లోకి వెళ్ళడం, దోచుకోవడం అంతే, ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు. ఓకే, సో ఎక్కువ దోచుకుంటాయి ఇవి. కానీ ఈ కార్బోకాటయాన్లో ఇద్దరు దొంగోళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు కదా, కొంచెం దూరంగా ఉన్నారు, ఇంటికి కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి అవి ఏం చేస్తాయి, కొంచెం టైం తీసుకుంటాయి. ముందు ఇంటికి వెళ్ళాలి, అటాక్ చేయాలి, లేకపోతే లోపలికి వెళ్ళాలి, చాలా సర్దుకోవాలి, ఎంతో కష్టపడాలి కదా. రాబరీ చేయాలన్నా కూడా కష్టమే. ఓకే, సో ఇక్కడైతే ఫస్ట్ ఒక దొంగోడు వెళ్తున్నాడు, తర్వాత ఇంకో దొంగోడు వెళ్తున్నాడు. ఓకేనా? చూడండి, ఈ కార్బోకాటయాన్కి ఫస్ట్ ఒక ఫ్లోరిన్ దగ్గరగా ఉంది, ఇక్కడ ఇంకొక ఫ్లోరిన్ కాస్త దూరంలో ఉంది. నువ్వు ముందు వెళ్ళి అటాక్ చెయ్యి, నేను కొంచెం దోచుకుని రా, తర్వాత నేను వచ్చి అటాక్ చేస్తాను, అలా డిసైడ్ అయ్యారనమాట ఇక్కడ. ఓకే, సో అలా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇద్దరు దొంగలు చాలా దగ్గరలో ఉన్నారు, ఖజానాకి దగ్గరలో ఉన్నారు, దోచేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి సో ఇక్కడంతా బ్యాంక్రప్ట్ అనేది ఈజీగా జరిగిపోతుంది. ఓకేనా? సో అంటే ఇది హైలీ అన్స్టేబుల్ స్ట్రక్చర్ అనమాట. సో బి ఈజ్ హైలీ అన్స్టేబుల్ స్ట్రక్చర్. ఇద్దరు దొంగళ్ళు రెడీగా ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. ఓకేనా? దోచుకోవడం చాలా ఈజీ, దగ్గరలో ఉన్నారు. ఓకే, ఇద్దరు కూడా నంబర్ కాన్సెప్ట్. ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. సో కంపల్సరీగా స్టెబిలిటీ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. ఓకే, అదే దొంగలు మళ్ళీ ఇక్కడ డిస్టెన్స్ కాన్సెప్టే మీరు అప్లై చేయగలుగుతారు. ఇప్పుడు ఈ రెండిట్లలో ఎవరు ఫస్ట్, వీళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉన్నారు, వీళ్ళిద్దరూ రీచ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒకడు రీచ్ అయిపోయాడు, ఇంకొకడు ఆన్ ద వేలో ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మీకు నష్టం అనేది ఇక్కడ తొందరగా జరగడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరూ దూరంలోనే ఉన్నారు. ఇక్కడైతే సి ఆప్షన్లో ఇద్దరు దూరంగా ఉన్నారు. ఓకే, అదే డి ఆప్షన్లో ఒకడు ఆల్రెడీ రీచ్ అయిపోయాడు దొంగతనానికి. ఓకే, ఇంకొకడు కొంచెం డిస్టెన్స్లో ఉన్నాడు. సో ఒకడు ఆల్రెడీ దొంగతనం స్టార్ట్ చేసేసాడు కాబట్టి ఇది మోర్ అన్స్టేబుల్, దీనికన్నా ఇది మోర్ అన్స్టేబుల్ అవుతుంది. సో డి
నెక్స్ట్ సి ఆప్షన్. ఓకే, వీళ్ళిద్దరి దగ్గరికి రావాలి, ఇంకా దోచుకోవాలి. ఇంకా ఇక్కడ ఒకడే దొంగోడు వచ్చాడు పాపం, కానీ దగ్గరగానే ఉన్నాడు. ఓకేనా, కానీ ఒకటే దొంగోడు ఉన్నాడు కాబట్టి ఓకే నంబర్ యాక్చువల్లీ డిస్టెన్స్ కాన్సెప్ట్లో ఇది కూడా దగ్గరలోనే ఉన్నాడు, ఒకడే దొంగోడు ఉన్నాడు. కానీ ఒకటికన్నా ఇద్దరు దొంగోళ్ళు ఎక్కువ దోచుకోగలుగుతారు కాబట్టి ఇది కొంచెం మోర్ స్టేబుల్ అనమాట. ఓకేనా, సో ఆప్షన్ ఏమొస్తుంది మీకు, ఆర్డర్ ఏమొస్తుంది, బి ఈజ్ లెస్ దెన్, డి ఈజ్ లెస్ దెన్, సి ఈజ్ లెస్ దెన్ ఏ వస్తుంది. ఓకే, సో నంబర్ కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇప్పుడు ఇటుపక్క చూడండి, ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఇది కూడా నంబర్ కాన్సెప్టే. ఓకే, సో ఇక్కడ ఒక దొంగోడు వచ్చాడు, క్లోరిన్ కూడా దొంగోడే కదా, అంటే -IE గ్రూపే. ఆల్రెడీ నేనే డెఫిషియన్సీలో ఉన్నాను, నువ్వు నన్ను దోచుకోవడానికి వచ్చావు. ఓకే, సో ఒకటే క్లోరిన్ ఉంది. ఇక్కడ ఇద్దరు దొంగోళ్ళు, ఇద్దరు దోచుకుంటారు. ఇక్కడ ఇంకా 3 దొంగోళ్ళు రెడీగా ఉన్నారు దోచుకోవడానికి, అంటే బాగా అన్స్టేబుల్ అయిపోతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఇక్కడ వీడెవడు CH3 ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో ఇక్కడ ఇది డొనేట్ చేస్తుంది. నేనే డెఫిషియన్సీలో ఉన్నప్పుడు నన్ను ఆదుకోవడానికి వచ్చింది +I గ్రూప్ కదా. +I గ్రూప్ ఏం చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి స్టెబిలిటీని పెంచుతుంది అనమాట. సో అందరికన్నా మోర్ స్టేబుల్ ఎవరు వచ్చారు, ఇక్కడ డి ఈజ్ మోర్ స్టేబుల్, గ్రేటర్ దాన్ సింబల్ వేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఎవరు స్టేబుల్, ఇక్కడ ఒకడే దొంగోడు ఉన్నాడు, కొంచెం దోచుకుంటే ఓకే, మొత్తం దోచుకోవడానికి ఉంటే ఇంకా నా దగ్గర ఏం లేదు, మొత్తం నేను ఇంకా బర్బాద్ అయిపోతాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ కమ్స్ ఏ, నెక్స్ట్ కమ్స్ బి, నెక్స్ట్ లాస్ట్ కమ్స్ సి. ఇంకా సి దగ్గరికి ఇంకేం లేదు, 3 దొంగళ్ళు వచ్చి అటాకే. ఇంకా ఇది ఎందుకు స్టెబిలిటీ లేదనమాట, ఇంకా ఆల్మోస్ట్ డెడ్ అనమాట. సో అలా అయిపోతుంది, చచ్చిపోతుంది ఇదైతే. 3 -I గ్రూప్స్ ఉన్నారు ఇక్కడ. ఒకటే కార్బనే స్టెబిలిటీ లేదు, డెఫిషియన్సీ ఉంది. నన్నే ఇంకా 3 దోచుకుంటే ఇంకా నేనేం బతకాలి. సో సి అనమాట, సి ఈజ్ లీస్ట్ స్టేబుల్. ఓకే, ఇది కూడా నంబర్ కాన్సెప్టే. సో నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నుంచి మీకు కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, బికాజ్ మనం ఒక్క ఇండక్టివ్ ఎఫెక్ట్ మాత్రమే చదువుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్తో చదివితే ఇక్కడ బెంజిన్ రింగ్ అటాచ్ అయింది, కార్బోకాటయాన్కి బెంజిన్ రింగ్ అటాచ్ అయింది, అంటే C6H5. సో C6H5 అంటే బెంజైల్ కార్బోకాటయాన్ అనమాట అది. సో ఇది 1 డిగ్రీ బెంజైల్ కార్బోకాటయాన్, ఇది 2 డిగ్రీ బెంజైల్ కార్బోకాటయాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 డిగ్రీ, ఇది 1 డిగ్రీ బెంజైల్, ఇది 2 డిగ్రీ బెంజైల్, ఇది 3 డిగ్రీ. ఓకే, డిగ్రీ రాయిపోయి నేను సర్కిల్ గీసాను ఇక్కడ. సో 1 డిగ్రీ, నెక్స్ట్ కమ్స్ 2 డిగ్రీ, నెక్స్ట్ కమ్స్ 3 డిగ్రీ. అండ్ దిస్ ఈజ్ యువర్ నార్మల్ మిథైల్ కార్బోకాటయాన్. ఓకే, సో ఇప్పుడు బెంజిన్ రింగ్ అనేది +I గ్రూప్ కిందకు వస్తుందా, -I గ్రూప్ కిందకు వస్తుందా? యాక్చువల్లీ -I గ్రూప్. ఓకేనా, బెంజిన్ ఈజ్ -I గ్రూప్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్తో చూసుకుంటే ఇక్కడ మనకి CH3+ మోర్ స్టేబుల్. ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ మనం దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే CH3+ ఈజ్ మోర్ స్టేబుల్. ఓకే, ఎందుకంటే ఇందులో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి ఏం లేవు. ఓకే, వేరాస్ హియర్ ఇఫ్ యూ చెక్, ఇదేం చేస్తుంది, C6H5 అనేది -I గ్రూప్. సో -I గ్రూప్ అనేది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఇంకా తీసేసుకుంటుంది. ఓకేనా, సో ఇక్కడ సో ఇట్స్ స్టెబిలిటీ డిక్రీజెస్ కదా. సో అలా ఇక్కడ ఇద్దరు దొంగోళ్ళు, సో ఇంకా తగ్గిపోతుంది, ఇక్కడ ఇంకా తగ్గిపోతుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్ చూసుకుంటే ఆర్డర్ ఏమవ్వాలి, ఇది మోర్ స్టేబుల్ అవ్వాలి. డి ఈజ్ మోర్ స్టేబుల్ దాన్, ఏ గ్రేటర్ దాన్, బి గ్రేటర్ దాన్ సి. ఇండక్టివ్ ఎఫెక్ట్ మాత్రమే చూసుకుంటే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్బోకాటయాన్స్ స్టెబిలిటీ ఈజ్ నాట్ స్టడీడ్ ఓన్లీ త్రూ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకేనా, నంబర్ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఇండక్టివ్ ఎఫెక్ట్ ఒక్కదాంతోటే మనము స్టెబిలిటీని డిసైడ్ చేయలేము. ఓకే, సో ఇటువంటి స్ట్రక్చర్స్లో ఖచ్చితంగా వేరెవర్ బెంజీన్ రింగ్ ఈస్ దేర్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెజోనెన్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ చిల్డ్రన్. ఓకేనా, ఇక్కడ నంబర్ కాన్సెప్ట్, ఇక్కడ నంబర్ ఆఫ్ -I గ్రూప్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా మ్యామ్. సో మోర్ నంబర్ ఆఫ్ -I గ్రూప్స్ లెస్ స్టేబుల్ అని మీరు అనొచ్చు. ఓకే, సో అకార్డింగ్ టు ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆర్డర్ ఈస్ అకార్డింగ్ టు ఇండక్టివ్ ఎఫెక్ట్.
ఓకేనా. అకార్డింగ్ టు ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టెబిలిటీ ఆర్డర్ ఈజ్ వాట్, డి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి, అంతే కదా. ఓకేనా. ఇందులో -I గ్రూప్ లేదు కాబట్టి కాస్త స్టేబుల్ అది. ఇవన్నీ -I గ్రూప్లే కదా. సో అకార్డింగ్ టు ఇండక్టివ్ ఎఫెక్ట్ అయితే డి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అవుతుంది. కానీ యాక్చువల్గా ఇండక్టివ్ ఎఫెక్ట్ ఒక్కటే మైగ్రేషన్ ఎఫెక్ట్ కాదు కదా. యూ హ్యావ్ టు చెక్ విత్ రెజొనెన్స్. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ కన్నా రెజొనెన్స్ ఎఫెక్ట్కి ఇంకా మోర్ ప్రియారిటీ ఉంటుందన్నమాట. సో అది ఇంకా మనం చదవలేదు కాబట్టి అకార్డింగ్ టు ఇండక్టివ్ ఎఫెక్ట్ అయితే ఆన్సర్ ఇలా ఉంటుందన్నమాట. కానీ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ 3 degree benzyl carbocation is more stable than 2 degree greater than 1 degree. ఓకే, అది బేస్డ్ ఆన్ రెజొనెన్స్ కాన్సెప్ట్. అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ రెజొనెన్స్ మనం పక్కనే పెట్టుకొని, అంటే ఆల్రెడీ చదివిన తర్వాత రెజొనెన్స్ కూడా చదివిన తర్వాత మనకు 2 ఎఫెక్ట్స్ తెలిసిన తర్వాత మోర్ స్టెబిలిటీ దేని ద్వారా మనం డిసైడ్ చేస్తాము అంటే ఖచ్చితంగా రెజొనెన్స్ ద్వారానే డిసైడ్ చేయాలి. ఇంకా దాని తర్వాత ఎఫెక్ట్ హైపర్ కాంజుగేషన్. ఓకే, సో హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్తో మీరు ఖచ్చితంగా డిసైడ్ చేయగలరు. బట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అలోన్ డస్ నాట్ డిసైడ్ ద స్టెబిలిటీ. ఓకేనా, ఇండక్టివ్ ఎఫెక్ట్ అలోన్ డస్ నాట్ డిసైడ్ ద స్టెబిలిటీ. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారంగా అయితే ఇది ఆర్డర్, కానీ ఇది యాక్చువల్ ఆర్డర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ అనమాట. సో స్ట్రెంగ్త్ కాన్సెప్ట్లో మనకేంటి, అన్ని చోట్ల కార్బోకాటియాన్ పొజిషన్ ఒకే చోటు ఉంది. సబ్స్టిట్యూయెంట్స్ ఈ -I గ్రూపులు కూడా అన్నీ ఒకే సేమ్ పొజిషన్ దగ్గర అటాచ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే అన్నిటికన్నా మోస్ట్ -I గ్రూప్ ఏంటి. సో మోస్ట్ -I గ్రూప్ ఈజ్ NO2. ఆ తర్వాత మోస్ట్ -I ఎవరు, సెకండ్ మోస్ట్. సో సెకండ్ మోస్ట్ ఈజ్ CN. ఓకే, సెకండ్ మోస్ట్ -I గ్రూప్ ఏంటి, CN. ఓకేనా, ఫస్ట్ దాన్ CN NO2 అనమాట. ఓకే, ఆ తర్వాత ఫ్లోరిన్ ఇంకా C6H5 ఉన్నాయి మనకి. సో ఈ రెండిట్లలో నెక్స్ట్ టెండెన్సీ ఎవరికి ఉంటుంది, ఫ్లోరిన్కే ఉంటుంది. ఓకేనా, మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనమాట. థర్డ్ మోస్ట్ -I, థర్డ్ మోస్ట్ -I. ఓకే, ఇంకా లెస్ -I. సో అంటే ఎలక్ట్రాన్ పుల్లింగ్ టెండెన్సీ దేనికి తక్కువ ఉంటుందో అది మోర్ స్టేబుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు స్టెబిలిటీ ఆర్డర్ రాసుకుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ అంటే మోస్ట్ స్టేబుల్, లెస్ -I ఉండేది మోస్ట్ స్టేబుల్. సో C ఈజ్ మోస్ట్ స్టేబుల్ దాన్ సెకండ్ లెస్ -I. కాబట్టి నెక్స్ట్ది ఏ అవుతుంది, నెక్స్ట్ది డి అవుతుంది. మోస్ట్ -I గ్రూప్ ఏం చేస్తుంది, ఇంకా ఎలక్ట్రాన్స్ని పుల్ చేసేసుకుని ఈ కాంపౌండ్ స్పీషీస్ని ఇంకా అన్స్టేబుల్గా తయారు చేసేస్తుంది. ఓకే, సో స్టెబిలిటీ ఆర్డర్ ఏమొస్తుంది ఇక్కడ, CADB. ఓకేనా, అంటే కొంచెం స్టేబుల్ అనేది C ఆప్షన్ అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ బెంజీన్ రింగ్ అనేది లెస్ -I, ఎలక్ట్రాన్ పుల్లింగ్ టెండెన్సీ ఉంటుంది కానీ తక్కువ. ఓకేనా, ఎలక్ట్రాన్ పుల్లింగ్ టెండెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి అది మోర్ స్టేబుల్. ఓకేనా, నెక్స్ట్ ఏ దీనికి తక్కువ, నెక్స్ట్ దీని తర్వాత దీనికి తక్కువ ఎలక్ట్రాన్ పుల్లింగ్ టెండెన్సీ ఉంటుంది. సో తక్కువ ఎలక్ట్రాన్స్ని దొంగతనం చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి CN అండ్ నెక్స్ట్ వచ్చేసి NO2 అటాచ్ అయ్యి ఉంది అంటే ఇంకా మటాషే. ఓకేనా, ఏంటి ఇక్కడ NO2 ఏంటి, మోస్ట్ -I కదా, ఇంకా ఎలక్ట్రాన్లని మామూలుగా తినేయదు మొత్తం. ఇక ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, మొత్తం నీ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్లు అన్నీ ఇచ్చి తీరాల్సిందే, చాలా గుండాగిరి చేస్తుంది ఇది NO2. ఓకే, సో ఇట్ మేక్స్ ద కాంపౌండ్ లీస్ట్ స్టేబుల్. ఓకే, సో ఇది స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ అనమాట. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఉందండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం చూసే స్పీషీస్లో ఇక్కడ ఉన్న 3 స్పీషీస్ ఇచ్చాను APC. సో ఇక్కడ మనం హైబ్రిడైజేషన్ చెక్ చేసుకుంటే ఈ కార్బోకాటియాన్కి sp3 హైబ్రిడైజేషన్ సింగిల్ బాండ్తో కనెక్ట్ అయ్యి ఉంది అంటే sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అదే డబల్ బాండ్తో కనెక్ట్ అయ్యి ఉంది అంటే ఇట్ విల్ హ్యావ్ sp2 హైబ్రిడైజేషన్. అలాగే ట్రిపుల్ బాండ్తో కనెక్ట్ అయ్యి ఉంది అంటే దీనికి sp హైబ్రిడైజేషన్ ఉంటుంది.
సో మీరు ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ గుర్తుంటే హైబ్రిడైజేషన్స్లో ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్, ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో sp ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ sp2 ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ sp3. ఓకే, సో sp ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే అది చాలా అన్స్టేబుల్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పాజిటివ్ ఛార్జ్ ఆన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మేక్స్ ద కాంపౌండ్ మోర్ అన్స్టేబుల్. ఓకే, పాజిటివ్ ఛార్జ్ on highly electronegative charge. Okay, positive charge on highly electronegative element makes the compound more unstable. Okay, now makes the compound highly unstable. సో ఇక్కడ sp హైబ్రిడైజేషన్ ఎవరికి ఉంది? సి ఆప్షన్కి ఉంది. ఓకేనా, sp హైబ్రిడైజేషన్తో ఉన్న కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే లీస్ట్ స్టేబుల్ అనమాట. అంటే సి ఈజ్ లెస్ స్టేబుల్, దెన్ కమ్స్ బి, దెన్ కమ్స్ ఏ. ఓకేనా, సో లీస్ట్ స్టెబిలైజ్డ్ ఈజ్ వాట్? ఆన్సర్ ఈజ్ సి ఈజ్ లెస్ దెన్, బి ఈజ్ లెస్ దెన్ ఏ. ఓకేనా, సో హైబ్రిడైజేషన్ ఆల్సో మ్యాటర్స్ మచ్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ బెంజైల్, ఎలైల్ అండ్ ఆల్కైల్ కార్బోకాటయాన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బెంజైల్ అంటే ఎలా ఉంటుంది? బెంజిన్ రింగ్కి పైన కార్బోకాటయాన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా, బెంజిన్ రింగ్కి పైన కార్బోకాటయాన్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట, C+H2. ఓకే, ఇది బెంజైల్ కార్బోకాటయాన్. నెక్స్ట్ వచ్చేసి ఎలైల్ కార్బోకాటయాన్ అంటే ఏంటి? ప్రోప్ 2-ఈనైల్ మనం చదువుకున్నాం కదా. ప్రోప్ 2-ఈనైల్ ఈజ్ కాల్డ్ as ఎలైల్ కార్బోకాటయాన్. ప్రోప్ 2-ఈనైల్ ఈజ్ కాల్డ్ as ఎలైల్. ఇదేంటిది? ఇది బెంజైల్. స్ట్రక్చర్ ఏ ఈజ్ బెంజైల్, స్ట్రక్చర్ బి ఈజ్ ఎలైల్. ఓకే, అండ్ స్ట్రక్చర్ సి ఈజ్ వాట్? ఆల్కైల్. ఓకేనా, స్ట్రక్చర్ సి ఈజ్ ఆల్కైల్ కార్బోకాటయాన్. ఓకేనా, సో ఇది చెక్ చేయండి మీరు. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఆల్కైల్ అంటే ప్రొపైల్, దిస్ ఈజ్ బెంజైల్, దిస్ ఈజ్ ఎలైల్ అండ్ దిస్ ఈజ్ ఆల్కైల్. సో ఈ మూడిట్లో మోర్ స్టేబుల్ ఏది? ఇది కూడా ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా మనం డిసైడ్ చేయలేం. ఓకేనా, you'll have other effects like resonance and hyperconjugation. So based on the number of alpha hydrogens present, the more the alpha hydrogens, the more will be the number of resonating structures, and if the number of resonating structures are more, then more is the stability. So resonance ఇంకా మనం చదవలేదు కాబట్టి మీకు కొంచెం క్లారిటీ రాకపోవచ్చు, బట్ బెంజైల్ ఈజ్ గ్రేటర్ దాన్, ఎలైల్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఆల్కైల్. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఆర్డర్. బెంజైల్ గ్రేటర్ దాన్ means more stable than, benzyl more stable than, allyl more stable, next alkyl. Okay, so stability order for benzyl, allyl and alkyl will be in that way. Okay, so these all are the examples through inductive effect which we can able to study only through inductive effect. మీరు ఇంకా కార్బోకాటయాన్ స్టెబిలిటీ చదవాలి అంటే అదర్ 2 ఎఫెక్ట్స్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఓన్లీ ఒక ఇండక్టివ్ ఎఫెక్ట్నే దృష్టిలో పెట్టుకుని చేసుకుంటే ఈ ఎగ్జాంపుల్స్ మాత్రమే మనం రాసుకోగలుగుతాం. ఓకే, సో ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్డ్రన్. ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ మేక్ నోట్స్ ఆన్ యువర్ ఓన్ and keep preparing. Please keep commenting what all the topics which you understood or not understood or anything more you want. Please give me a comment so that it will be like an encouragement for me also. And please kindly share my videos to most of your friends so that they will also be benefited. Okay, so thank you for watching children. Bye.